ఈ సినిమాకు ముందు వైఎస్ఆర్సీపీకి అల్లు అర్జున్ గారు సపోర్ట్ గా ప్రచారం కోసం వెళ్ళారు. సో దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఏదో అది ఫ్రెండ్షిప్ లో వెళ్ళారని చెప్పారు. అది నిజమే నిజమేనా? ఫ్రెండ్షిప్ లో వెళ్ళారన్నప్పుడు మనం ఏం మాట్లాడతాం? ఆయన నోటితో చెప్పారు. ఇక ఇప్పుడు దీనికి ఏం సంబంధం లేదు. ఇది జస్ట్ అంటే సడన్ గా జరిగిన ఇన్సిడెంట్ కి ఇది ఒక అంటే రిఫ్లెక్షన్స్. ఓకే, అంతేగాని ఇంకేం లేదు ఇందులో రాజకీయ కోణం, వేరే కోణం మనం చూడకూడదు. ఓకే, మనకు తెలియని విషయాలు మనం ఎలా చూస్తాం? ఓకే అండి, దానికి సంబంధించి ఏమన్నా చెప్తారా? మనం ఏం చెప్పలేమండి. బేసిక్ గా మనకు తెలిసిన విషయం వరకు మాట్లాడుకోవాలి. మన ఒపీనియన్ గురించి మాత్రం మాట్లాడుకోవాలి. ఇంకా తర్వాత ఇదంతా మీ పర్సనల్ ఒపీనియన్, కంప్లీట్ గా మన పర్సనల్ ఒపీనియన్. అయితే బేసిక్ గా ఇప్పుడు మన అల్లు అర్జున్ గారు థియేటర్ కి వెళ్ళడం జరిగింది కదా, అంటే పర్మిషన్ తీసుకోవడం అంటే పోలీసుల పర్మిషన్ తీసుకొని వెళ్ళనందుకు ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారంటారా, లేకపోతే ముందుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, లేకపోతే ఒక ప్రాణ నష్టం జరిగిందని అరెస్ట్ చేశారంటారా? బేసిక్ గా ఇష్యూ అయింది ప్రాణ నష్టం జరిగిన దానికి. అండ్ ఈ విషయం అల్లు అర్జున్ వరకు వెళ్ళింది, ఇంత అరెస్ట్ వరకు కాంప్లికేట్ అయిందంటే జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లే. అంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ముందుగా, అది మనకు తెలియదు అంటున్నారు కాబట్టి. అంటే న్యూస్ లో వస్తుంది కాబట్టి ఇవ్వలేదు అంటున్నారు. ఇచ్చుంటే అసలు తప్పనే అనలేము మనం. ఓకే అండి, అంటే వాళ్ళు ఒకవేళ పర్మిషన్ తీసుకుని ఉంటే మాత్రం అల్లు అర్జున్ గారు తప్పు ఉండదు దీంట్లో ఏమాత్రం. ఎందుకంటే అది సింపుల్ గా రోడ్డుకి సైన్ బోర్డు పెట్టినట్టే, అరే బాబు ఇక్కడ రోడ్డు బాగాలేదు పక్క తిరిగి వెళ్ళని చెప్పినట్టే. ఓకే, అంటే అది విచారణలో తేలుతుంది ఇప్పుడు ఈ రోజు ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇంకంతా నెక్స్ట్ ఫర్దర్ గా మనం ఏం వింటామో మనకే తెలియదు. సో ఇది జస్ట్ ఇప్పుడే బయటకు వచ్చిన వార్త కాబట్టి దీని మీద ఎక్కువ కూడా మనం మాట్లాడుకోలేం. అదే అంటే అది ఇంకా ఏమి విషయాలు ఏంది తెలియకుండా మనమే మాట్లాడలేం. ఓకే అండి, ఇది ఇప్పుడు మన స్క్రిప్ట్ రైటర్ అండ్ లిరిక్ రైటర్ మన కోటి మామిడాల గారు చెప్తున్నారు, అంటే ఆయన పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నారు. అంటే ఎట్లా ఉంది ఏంది అనేది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆయన జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. అంటే ఆయనకి పూర్తిగా తెలియదు, కానీ తెలిసిన విషయం ఇది అని చెప్తున్నారు. అంటే ఇంకా విషయాలు తెలియాల్సినవి ఉన్నాయి, అవి ఈవినింగ్ వరకు మరి ఏం విషయాలు ఏంటి, పర్మిషన్ తీసుకొని వెళ్ళారా అల్లు అర్జున్ గారు అక్కడికి, లేకపోతే పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళడం వల్ల అలా జరిగిందా కేసు, అసలు ఏంటి విచారణలో ఈ విశేషాలన్నీ మేబీ సాయంత్రం వరకు తెలుస్తాయని చెప్తున్నారు. అంటే మనకి సినిమా ఇండస్ట్రీ వర్గాలు కానీ అంటే మన న్యూస్ ఛానల్స్ అన్ని కానీ చెప్తున్నారు. మరి ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. సో అప్పటి వరకు మీరు ఆంధ్రప్రభ చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.